This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న డిస్టిక్ కోర్ట్స్లో కోర్టు అటెండర్గా ఇంకా క్లర్క్గా పనిచేసే 2 రకాల ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కోర్ట్ అటెండర్ ఉద్యోగాలకి మీరు 7th లేదా 10th క్లాస్ మినిమం 7th నుంచి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకైతే మీరు ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం మెరిట్ మీ క్వాలిఫికేషన్లో మార్క్స్ కానీ వాటిని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి స్కిల్ టెస్ట్ అలాంటివి పెట్టి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్ట్ని బట్టి మీకు మ్యాక్సిమం అన్ని 7th CPC అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 40,000 వరకు శాలరీ అయితే ఇస్తారు. సో మన సొంత డిస్టిక్స్లోనే ఉన్న మన ఓన్ స్టేట్లో ఉన్న డిస్టిక్స్లోనే డిస్టిక్ కోర్ట్స్లో జాబ్ చేయడానికి మంచి అవకాశం కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఎంకరేజ్ చేసినట్లుంటుంది, ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు వీడియోని లైక్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు నోటిఫికేషన్ని వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నిన్న ఈవినింగే అంటే 26th రోజు అఫీషియల్గా SSC నుంచి 3073 అఫీషియల్గా SI వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి మీరు ఏ డిగ్రీ చేసినా అర్హులే ఉంటారు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన కార్డ్స్లో పెడతాను, మీరు అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోకండి, చాలా మంచి నోటిఫికేషన్ ఇది కూడా. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణలో ఉన్న ములుగు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. సో మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు, అలా ఏమీ ఉండదు. కాకపోతే మీకు పోస్టింగ్ మాత్రం ములుగు డిస్టిక్ కోర్టులోనే ఉంటుంది. సో మీరు ఏ డిస్టిక్ అనేది మీరు కామెంట్ చేయండి. డిఫరెంట్ డిస్టిక్స్ నుంచి వేకెన్సీస్ వస్తున్నాయి కదా, మీరు ఏ డిస్టిక్ అని చెప్పి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డిస్టిక్ నుంచి కూడా అఫీషియల్గా డిస్టిక్ కోర్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చేప్పుడు ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.mulugu.dcourts.gov.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇదే లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఆపర్చునిటీ మీకు ములుగు డిస్టిక్ కోర్ట్ నుంచి అయితే వచ్చింది. మల్టిపుల్ పోస్ట్ ఉన్నవి, జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి, టైపిస్ట్, ప్రాసెస్ సర్వర్ అని చెప్పి, ఆఫీస్ సబార్డినేట్, ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ అప్లికేషన్ ఫీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, మీరు SSC 10th కానీ మినిమం 7th నుంచి 10th కానీ లేదా 10th తర్వాత ఇంటర్ కానీ ఏదైనా డిగ్రీ పోస్ట్లకి మీరు అంటే ఇప్పుడు 10th పోస్ట్లకి మీరు ఇంటర్ చేసిన డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. అలా మీరు డిగ్రీ పోస్ట్లకి అయితే ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో SSC లెవెల్ పోస్ట్ ఉన్నాయి కదా, వాటికి మీరు SSC పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ITI పాస్ అయినా, ఏ డిగ్రీ పాస్ అయినా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 34 years అలా ఏజ్ రిలాగేషన్ బట్టి, అంటే మీకు మీ కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ మీకు కొన్ని పోస్టులకి టైపింగ్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. వాటికి సంబంధించి కూడా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దాని ద్వారా కూడా మెరిట్ లిస్ట్ అయితే సెలెక్షన్ చేస్తారు. మీకు శాలరీ డీటెయిల్స్ చూస్తే 7th పే కమిషన్ ప్రకారం శాలరీస్ ఇస్తారు. మీకు పోస్ట్లను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. మీకు మినిమం 18,000 నుంచి మ్యాక్సిమం 40,000 వరకు శాలరీ పొందే జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే పోస్ట్లను బట్టి ఇంకా దాంతోపాటు అలవెన్సెస్, బెనిఫిట్స్ అన్నీ కలుపుకొని మీకు శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటే అప్లై చేసుకున్న వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఒక మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకు ఈ స్కిల్ టెస్ట్ టైపింగ్కి సంబంధించి, టైపిస్ట్లకు సంబంధించి స్కిల్ టెస్ట్ పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ ఓవరాల్ కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీని 100% యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేది ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో అయితే కాదు, ఆఫ్లైన్లో ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ PDFని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ PDF లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ PDFలోనే కింద 4th పేజ్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మొత్తం డీటెయిల్గా చూసేది, దాన్ని కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పంపించాలి. ఏ డాక్యుమెంట్స్ అంటే మీ డాక్యుమెంట్స్ అనేటివి జిరాక్స్ మాత్రమే పంపించాలి, ఒరిజినల్స్ ఏవి పంపించాల్సిన అవసరం అయితే లేదు, నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఆ జిరాక్స్ అన్ని
క్వాలిఫికేషన్కి సంబంధించి స్కిల్ టెస్ట్కి ఏమైనా ఉంటే అవన్నీ 7th నుంచి అంతా డిగ్రీ వరకు, డిగ్రీ పోస్టులు అయితే డిగ్రీ వరకు అవన్నీ మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎక్కడంటే ములుగు డిస్టిక్ కోర్ట్స్కి అయితే పంపించాల్సి ఉంటుంది. వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు అడ్రస్ కూడా ఇచ్చారు. ఆ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని, దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఇలా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఫిల్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ లో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. తర్వాత కింద ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ నేమ్ ఇవ్వాలి. ఫాదర్స్ లేదా హస్బెండ్ నేమ్, మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నారనుకో ఫాదర్స్ నేమ్ ఇవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఉండి మ్యారీడ్ అయి ఉంటే హస్బెండ్ నేమ్ కూడా ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీ ఏజ్ ఎంత, 1 జూలై 2025 వరకు మీ ఏజ్ ఎంత, మీ క్యాస్ట్ లేదా కేటగిరీ ఏది, మీ జెండర్ ఏది ప్రాపర్గా ఇచ్చేసాక నెక్స్ట్ నేషనాలిటీ దగ్గర ఇండియన్ ఇచ్చేసి మీ రిలీజియన్ ఏది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది, అకాడమిక్ ఏది, టెక్నికల్ ఏది, ఇఫ్ ఎనీ అదర్ ఉంటే అదర్ కూడా ఇచ్చేసి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇఫ్ ఎనీ అంటే ఉంటేనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమి కంపల్సరీ అవసరం లేదు. తర్వాత లోకల్ నాన్ లోకల్ అంటే ఆ డిస్టిక్ సంబంధించి లోకల్ నాన్ లోకల్, మీరు లోకల్ అయినా ఎలిజిబుల్ ఉంటారు, నాన్ లోకల్ అయినా ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఆఫ్ ద కరస్పాండెన్స్ అంటే మీ రెండు సేమ్ అనుకో, రెండు సేమ్ ఇవ్వండి. లేదు మా పర్మనెంట్ అడ్రస్ వేరే, మేము ప్రజెంట్ ఉన్న అడ్రస్ వేరే అయితే ఆ 2 అడ్రస్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఇంకా ఇది మొత్తం చదివేశాక సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేయాలి. ఆ సిగ్నేచర్ చేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఆ డేటు 2 అవి ఇచ్చేసి అప్లికేషన్ సరిపోతుంది. మీరు ఈ అప్లికేషన్ మాత్రం ములుగు డిస్టిక్ కోర్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ అయితే కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి ప్రాపర్గా దాన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి, మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణలో ఉన్న ములుగు డిస్టిక్ కోర్ట్ నుంచి అయితే వచ్చింది. 13th అక్టోబర్ వరకు మీరు ఈ పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. క్లియర్గా చెప్తున్నాను, ఆ డేట్ కంటే ముందే ఆ పోస్ట్ అనేది అక్కడికి ఇచ్చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 13th అక్టోబర్ రోజు పోస్ట్ అనేది అక్కడికి ఇచ్చేయాలంటే మీరు ముందే పంపించాల్సి ఉంటుంది. సో లాగ్ అయితే చేయకండి. మీకు కనుక ఇంట్రెస్ట్, పోస్టులు అయితే తక్కువగానే ఉన్నాయి, పోస్టులు తక్కువగా ఉన్నవి అండ్ మీకు అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఒక అప్లికేషన్ అయితే పెట్టి అండ్ మీరు స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. అప్లికేషన్ పెట్టారనుకో సెలెక్ట్ అయితేనేమో చేయొచ్చు వెళ్ళి, లేదనుకో వదిలేస్తే ఏం పర్వాలేదు కాబట్టి. అండ్ మీకు ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేస్ కింద రిక్రూట్మెంట్ చేస్తారు. ఫర్దర్గా వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ అన్ని బేస్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ములుగు డిస్టిక్ నుంచి వచ్చింది కదా, ఇలా డిఫరెంట్ డిస్టిక్స్ నుంచి కూడా వేకెన్సీస్ వస్తుంటాయి. మీరు ఏ డిస్టిక్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే కింద ఏ డిస్టిక్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను మీ డిస్టిక్స్ నుంచి కూడా అఫీషియల్గా కోర్టుకు సంబంధించి కానీ డిఫరెంట్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ డిస్టిక్ అని చెప్పి కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.